అందరికి నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ చాణక్య. గత కొన్ని రోజులుగా చూస్తూ ఉన్నాము, మంగ్లీ ఇన్వాల్వ్ అయిన మైక్రో ఫైనాన్స్ కేసు ఏదైతే ఉందో చాలా పెద్ద సెన్సేషన్ అనేది కూడా క్రియేట్ చేస్తుంది. కాకపోతే ఇప్పటి వరకు మనం చూసిన వాళ్ళందరూ కూడా కేవలం తోలుబొమ్మలు లాంటివి. కాకపోతే వీళ్ళ వెనకల ఉన్నారు అండ్ మెయిన్ గా వీళ్ళు డబ్బులు వసూలు చేసింది ఎక్కడ పెట్టారు అండ్ మంగ్లీ ఇన్వాల్వ్మెంట్ ఎలా ఉంది, నిజంగా తప్పు చేసిందా లేదా, ఇలా బోల్డ్ అనే విషయాలు కూడా మనకు చెప్పడానికి ఇప్పుడు మనతో పాటు కూడా అశోక్ రాథోడ్ గారు మనతో పాటు ఉన్నారు. మరి ఆయన గిరిజన నాయకుడు. మరి ఆయన ఏం మాట్లాడతారో ఆయన మాటలను అడిగి తెలుసుకుందాం. నమస్తే అశోక్ గారు. నమస్తే. బాధితులు ఈ కంప్లైంట్ అనేది కూడా ఇచ్చారు, ఏంటి డబ్బులు తీసుకున్నారని. మరి దాని గురించి పట్టించుకోకుండా ఇవన్నీ ఇట్లా అడ్డదారులు పోవడం ఏంటి, అంటే దీన్ని డైవర్ట్ చేయడం ఏంటి? ఇప్పుడు అదే డైవర్షన్ పాలిటిక్స్ జరుగుతున్నట్టే జరుగుతుంది. అదంతా అసలు మూలం ఎక్కడండి? ఇది వసూలు జరిగింది దేవరకొండ నియోజకవర్గం నల్గొండ జిల్లాలో జరిగింది. ఒదిబట్ల గ్రామంలో ప్రారంభమైనటువంటి ఈ వసూలు దందా రమావత్ బాలాజీ అనే వ్యక్తి దగ్గర నుంచి స్టార్ట్ అయింది. ఏది 2018-19 ఆ టైంలో స్టార్ట్ అయ్యి ఈ రోజు 2026కి వచ్చినాం మనం. ఈ 6 సంవత్సరాలు అంటే 6-7 సంవత్సరాలు గడిచింది. ఈ గడిచిన మధ్యలో 2018-19 ఒక 2-3 సంవత్సరాలు వీళ్ళు ఏం చేశారంటే 5 లక్షలు ఇస్తే వానికి కరెక్ట్ టైంకి మిత్తిస్తారు. అంటే 1వ తారీఖు ఇవ్వాల్సిన మిత్తి 30వ తారీఖు ఇస్తారు. అప్పుడు నీకు నాకు రిలేషన్ ఎట్లుంటది? అబ్బా 1వ తారీఖు ఇస్తా అన్నాడు, 30వ తారీఖు ఇచ్చిండు. అబ్బా అరే మామ నాకు ఇంకా డబ్బులు కావాలి అంటే, అరే నువ్వు 1వ తారీఖు ఇవ్వకుండా 30వ తారీఖు ఇస్తున్నావు కదా, మా దోస్తు దగ్గర ఒక 30 లక్షలు ఉన్నాయంటే ఇస్తా అంటారు. నేను 10 రూపాయలు మిత్తిస్తున్నా, నువ్వు 5 రూపాయలు వానికి ఇస్తున్నావు, 5 రూపాయలు నాకు ఇస్తున్నా, నేను తింటున్నా ఏజెంట్ గా. అట్లా రమావత్ బాలాజీ స్టార్ట్ చేసి వాడి దగ్గర డ్రైవర్ గా పనిచేస్తున్నటువంటి రమావత్ మధు ఎవరి దగ్గర, ఇప్పుడు కనీసం సైకిల్ కొనలేని పరిస్థితుల్లో రమావత్ బాలాజీ ఉంటే ఈ రోజు ఫార్చునర్ కార్ కొన్నాక డ్రైవర్ కావాల్సి వస్తుంది మనకు. ఎందుకంటే ఇదే డబ్బులు పరిచయాన్ని చేస్తుంది, ఇదే డబ్బులు ప్రపంచాన్ని గుర్తింపు చేస్తుంది, ఇదే డబ్బులు భూలోకానికి కూడా పంపిస్తుంది, ఇదే డబ్బులు నీకు అన్ని స్థాయిలో చూపించింది. కానీ ఇక్కడ రమావత్ మధు డ్రైవర్ అయిండు. ఎవరు డ్రైవర్ అయిండు? బాలాజీ డ్రైవర్ అయిండు. డ్రైవర్ అయినప్పుడు ఏం చేసిండు, ఎక్కడైనా ఏ వ్యాపారం జరిగినా డ్రైవర్ త్రూ పంపిస్తుంటారు చాలా మంది. మా డ్రైవర్కి ఇచ్చిపోండి అంటారు. అప్పుడు ఈ డ్రైవర్ బాలాజీ గారి సంసారం మొత్తం చూసిండు, ఎట్లెట్లా చేస్తుండు, ఏమేమి వసూలు చేస్తుండు అన్ని చూసుకుంటూ వచ్చిండు. డ్రైవర్ కొంత యాక్టివ్ అయిండు కదా. ఇప్పుడు ఈయన ఏం సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తలేడు కదా బాలాజీ, ఏ పిహెచ్డి చేస్తలేడు కదా, రోజు బుక్కులు చదువుతలేడు కదా, ఏం చదువుతలేడు. ఇది ఈజీ మనీ వస్తుంది. అరే మన దగ్గరికి రావాలి, ఇక్కడ జమ చేయాలి, ఈయనకి టైం టు టైం మిత్తి ఇవ్వాలి, మన నమ్మకం కుదిరించాలి, మనం ఇట్లా చూసుకోవాలి అని చెప్పేసి వీళ్ళు ప్లాన్ చేశారు. ఆ మధ్యలో బాలాజీ బాగా డబ్బులు వసూలు చేశారు. కోట్లలో ఉంది ఈ వ్యవహారం అంతా. ఒక బాలాజీ 200 మంది ఏజెంట్లను తయారు చేసిందంటే ఒక ఏజెంట్ ఎంతమంది క్లయింట్స్ ని హ్యాండిల్ చేయగలుగుతాడు? నా రిక్వెస్ట్ ఇది, ఇన్వెస్టిగేషన్ అనేది కింది స్థాయి నుంచి రావాలి, అక్కడి నుంచి రావాలి. అప్పుడు పేదలకు న్యాయం జరుగుతుందండి. ఇప్పుడు బాలాజీ ఎంతమంది ఏజెంట్లను హ్యాండిల్ చేసిండు? 10 రూపాయలు మిత్తి ఇంట్రెస్ట్ ఇచ్చే కాడ 5 రూపాయలు విడిదిని 5 రూపాయలు ఏజెంట్ తిన్నారు. ఇదంతా వ్యవహారం చూసి మధుకి బాలాజీకి క్లాసెస్ వచ్చిన తర్వాత మదే సపరేట్ సిస్టమ్ ని తయారు చేసిండు. ఇప్పుడు ఇది ఎంత క్రియేట్ చేసింది మొత్తం మధు. బాలాజీ వచ్చింది, బాలాజీ అయిపోయి నేర్చుకుంది మధు. బాలాజీ దగ్గర నుంచి మధు దగ్గర క్లాసెస్ అయినాయి. మధుకి వీడు సపరేట్ అయ్యిండు. వీని సంసారం మొత్తం మధు చూసిండు కదా రమావత్ మధు ఏం చేసిండు, ఇప్పుడు మల్లెపల్లిలో ఆఫీస్ పెట్టిండు. 3 నెలల్లోనే 600 కోట్లు వసూలు చేసిండని అక్కడ మనలో చెప్తున్న టాక్. 3 నెలల్లో 600 కోట్ల? 3 నెలల్లోనే 600 కోట్లు వసూలు చేసిండు. ఇది మా మల్లెపల్లి నల్గొండ జిల్లాలో ప్రతి మండలంలో బాధితులే. దీంట్లో కేవలం రైతులు, చిన్న చిన్న వ్యాపారం చేసుకునేటోళ్ళు, బిజినెస్ చేసుకునేటోళ్ళు, డిపార్ట్మెంట్, గవర్నమెంట్ ఆఫీసర్లు కూడా ఎస్ ఇంట్లో డబ్బులు ఉన్నాయి. ఇంట్లో కూడా ఏముంటాయి, మిత్తి వస్తుంది కదండి. ఇప్పుడు నేను చెప్పిన వ్యక్తి నమ్మకంతో ఇస్తారు కదా, త్రూ ఛానల్ అయిపోయింది ఇదంతా. 3 నెలల్లో వాళ్ళకి 6 months టైం టు టైం ఇంట్రెస్ట్ పంపించారు. నమ్మకం ఎట్లా కుదరదు? కథం అందరిని నమ్మకం పట్టించారు. వీళ్ళు జల్సాలు స్టార్ట్ చేసిరు. ఏజెంట్లకి ప్రతిరోజు ఒక ఫార్చునర్ కార్ డెలివరీ అవ్వాలి, ప్రతిరోజు ఒక ఫార్చునర్ కార్లు డెలివరీ అవ్వాలి. అప్పుడు వీళ్ళు సంపాదిస్తుంది, వీళ్ళ వ్యవస్థ, వీళ్ళ లైఫ్ స్టైలు. చెప్పులు కొననోడు 10,000 రూపాయలు పెట్టి చెప్పులు కొంటే మన తండాలల్లో, మన గ్రామాలల్లో ఎటువంటి టాక్ వస్తుంటది?
ఏ ఫోన్, చిన్న ఫోన్ ఉన్నాడు, ఈరోజు ఐఫోన్ పెట్టుకొని తిరుగుతుంటే 2 లక్షల ఐఫోన్ పెట్టి తిరుగుతున్నాడు. ఒక ఫార్చునర్ కార్ తీసుకొని వస్తుంటే ఎటువంటి టాక్ ఉంటుంది మన గ్రామాలలో? అట్లా నమ్మిరు, ఇంకా డబ్బులు వసూలు చేశారు. ఈ పరిచయాల్లో కాస్త అక్కడ బాగా ఇష్యూ జరిగింది. ఇష్యూ జరగగానే గౌరవ కలెక్టర్ గారికి ఎవరో ఫౌండేషన్ తరఫున రిప్రజెంటేషన్ ఇచ్చారు. వీళ్ళు ఇట్లా వసూలు చేస్తున్నారు, వీళ్ళు చాలా మోసం జరుగుతుంది, మీరు దీంట్లో ఇన్వెస్టిగేషన్ చేయాలి దీంట్లో ప్రాపర్ గాని కలెక్టర్ గారికి ఇస్తే, కలెక్టర్ గారు గౌరవ ఎస్పీ గారికి ఇచ్చారు, నల్గొండ ఎస్పీ గారికి. ఎస్పీ గారి దగ్గరికి తీసుకొచ్చి ఎస్పీ గారు దీని అంతా స్టడీ చేసి దీంట్లో అరాచకం సృష్టిస్తుందని అక్కడ అంతా కేసులు ఫైల్ చేశారు. మీరు నమ్ముతారో ఒకటే రోజులో 300 మంది కంప్లైంట్ చేశారు గుడిపల్లి పోలీస్ స్టేషన్ లో. 300 కంప్లైంట్లు అయినాయండి వీళ్ళ మీద. 300 మంది కంప్లైంట్లు ఇచ్చారు. ఇంకా భయపడి చాలా మంది రావట్లేదు కంప్లైంట్లు ఇవ్వడానికి, మా డబ్బులు వస్తాయేమో అనే ఆశతోని. లోన్లు తీసుకొచ్చి, ఈరోజు లోన్లు తీసుకొచ్చిన బ్యాంక్ వాడు వచ్చి ఇంటికి తాళం వేస్తున్నాడు. ఈరోజు ఒక పెద్ద ఆఫీసర్ నాకు ఫోన్ చేశారు పొద్దున్నే 2 రోజుల కింద. మా సడవునికి ఒక ఎకరం ఉంటే 40 లక్షలు అమ్మిచ్చిండు, ఎకరం 40 లక్షలు పోతే అమ్మిచ్చిండు. ఈరోజు ఆ 40 లక్షలు లేక పాప పెళ్లి అప్పుకున్నాడు. ఈరోజు ఫ్రెండ్స్ దగ్గర డబ్బులు తీసుకొచ్చి వాన్ ఇయ్యలేక, వాన్ ప్రెజర్ తట్టుకోలేక ప్రాణాలు కోల్పోయినాడు. 4-5 ప్రాణాలు పోయినాయి ఇప్పటి వరకు. ఇప్పుడు ఇవంతా వ్యవహారం అంతా నీకు తెలుసు. కానీ మీరు చెప్తున్నది అశోక్ గారు స్టోరీ చాలా బాగుందండి. ఎందుకంటే ఇప్పుడు మొన్న వచ్చి సుబ్బారావు గారు, లాయర్ సుబ్బారావు గారు త్రూ వచ్చిన బాధితులు సుమారు 80 మంది. ఒకవేళ మీరు అన్నట్టు 300 మందో 400 మందో ఇంకా ఎక్కువ ఏదన్నా ఉంటే అంతమంది బయటికి రావాలి కదా, బయటికి ఇప్పటి వరకు ఎందుకు రాలేదు? ఇప్పుడు నేనేమంటున్నా అంటే, సుబ్బారావు గారు ప్రపంచాన్ని చదివిన వ్యక్తి, మంగ్లీ ప్రపంచాన్ని చూసిన వ్యక్తి, సుబ్బారావు ఈ ప్రపంచంలో ఉన్న బుక్కులు చదివిన వ్యక్తి, అడ్వకేట్, చట్టాలు చదివిన వ్యక్తి సుబ్బారావు అడ్వకేట్. బాధితులు కొంత రాయలసీమ వాళ్ళే వచ్చారు. ఎందుకు తెలంగాణ బిడ్డలు, ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో బిడ్డలు ఎందుకు రాలేకపోయారు? తెగింపు గుణం ఉండేది వాళ్ళకి, ఎక్కువ కొంచెం తెగించరు. వాళ్ళెవరు? ఇదే ఆఫీస్ లో 4 పని చేస్తుంటే మధు హెడ్ మేనేజర్ అయిండు, హెచ్ఓడి అయిండు, డైరెక్టర్ అయిండు. వీళ్ళు డిప్యూటీ డైరెక్టర్లు, మేనేజర్లు, అసిస్టెంట్ అని వాళ్ళ ఫోటోలు పెట్టుకొని తెచ్చారు. వాళ్ళ మధ్యలో క్లాసెస్ వచ్చినాక ఈ పంచాయతీ బయటకు వచ్చింది. పంచాయతీ బయటకు వచ్చినాక సుబ్బారావు దగ్గర పోయారు. సుబ్బారావు దగ్గర బయటకు వస్తే, ఏమమ్మా ఇట్లా మీ పైన ఆరోపణలు వస్తున్నాయి, మీ పైన నాకు చాలా గౌరవం ఉంది, మరి ఇది నిజమా అబద్ధమా అంటే, మంగ్లీ గారు ఇదంతా సోషల్ మీడియాలో మనమంతా మీడియాలో చూసాం, నువ్వెవరు సంపిస్తాం అది ఇది అని చెప్పేసి అడ్వకేట్ గారికి బెదిరింపులు చెప్పించారంట. ఏమి సంబంధం లేకపోతే ఎందుకు ఈ విధంగా రియాక్ట్ అయినట్టు కదా? సంబంధం లేదు కదా, నా పైన ఇట్లా ఆరోపణలు వస్తున్నాయి, ఎవరు అసలు ఏంది ఇదంతా, ఏంది కొత్త సిస్టమ్ ఇదంతా నాకు తెలియకుండా నువ్వు మంచిగా మాట్లాడి నన్ను పిలిపించో ఏదో ఒకటి మాట్లాడి మనం అందరం కంప్లైంట్ చేద్దామండి, పేదలకు న్యాయం చేద్దామని నువ్వు రావాలి కదా, ముందడికి వేయాలి కదా, గుణవంతురాలే కదా, గిరిజన బిడ్డ కదా, నువ్వు ఎందుకు ఇట్లా చేసావు అని చెప్తే డైరెక్ట్ సుబ్బారావు గారి పైన పోయి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అక్కడ పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో నీకు నమ్మకం లేదు, సిపి గారి దగ్గరకు పోయినావు, సిపి గారి దగ్గర కూడా నమ్మకం లేదు, డీజీపీ గారి దగ్గరకు పోయినావు, మరి నీకు న్యాయం ఎవరు చేయాలి? ఇప్పుడు నువ్వేమో అసలు వ్యక్తి మీద కంప్లైంట్ పెట్టావు. నాకు ఒక అనుమానం ఉంది ఇప్పుడు కూడా, ఏంటది? రమావత్ మధు గారి పైన కంప్లైంట్ పెడితే ఎప్పుడైతే మంగ్లీ గారు రమావత్ మధు గారి పైన కంప్లైంట్ పెడుతుందో అదే రోజు రమావత్ మధు మంగ్లీ చిట్టా మొత్తం విప్తాడేనో అనుమానం నాకు ఇప్పటికీ ఉంది. కాబట్టి ఇద్దరు తోడు దొంగలు కాబట్టి బయట పెట్టరు. ఇప్పుడు మేము కూడా గిరిజన ఉద్యమాల్లో చాలా ఉద్యమాలు చేస్తున్నాం కదా. రమావత్ మధేమో ఇక్కడ మా మల్లెపల్లి ప్రాంతం దేవరకొండ అతను, మంగ్లీ గారేమో అనంతపురంతో. దగ్గర చుట్టాలైతే కాదు, ఓకే, ఫ్యామిలీ రిలేషన్ అయితే కాదు, ఓకే, తర్వాత ఫ్రెండ్స్ కాదు, ఒక స్కూల్లో చదువుకున్న వాళ్ళు కాదు, ఒక సింగింగ్ ఫీల్డ్ కాదు, వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్ అయితే కాదు, ఇంకా దగ్గర ఇప్పుడు ఊరు పక్కన ఊరోడు కూడా కాదు. నీకు వానికి ఏం సంబంధం? నన్ను కూడా బర్త్డే పార్టీకి పిలవచ్చు కదా, నన్ను పిలవాలి కదా, నేను గిరిజన నాయకుడిని కదా, నా గిరిజన బిడ్డ బర్త్డేకి నేను రావాలి కదా, మా నాయకులు రావాలి కదా. అంటే మిమ్మల్ని పిలవలేదని బాధ కాదు, రమావత్ మధుకి నీకు ఏం సంబంధం అని పిలిపించావు. ఆడ డ్రగ్స్ పార్టీలో నువ్వు స్టేట్మెంట్ ఇచ్చారు, నా ఓన్లీ ఫ్రెండ్స్, నా ఫ్యామిలీ ఫ్రెండ్స్ మాత్రమే వచ్చారు, వేరే వ్యక్తులు ఎవ్వరు లేరని ఇచ్చారు. మరి ఈయన ఫ్యామిలీ ఫ్రెండా? నీ ఫ్యామిలీ మెంబరా? నీ ఫ్రెండా?
నువ్వు చెప్పాలి. నీకు సంబంధం లేదని పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో చెప్పినప్పుడు, అదే సంబంధం ఉందని డీజీపీ ఆఫీస్ దగ్గర చెప్పినప్పుడు, బహుశా వీళ్ళిద్దరి మధ్యలో రిలేషన్ ఏంటిది? నీ ప్రైవేట్ ఫంక్షన్ లో నీ ఈవెంట్ లో మధుకి పాసెస్ ఇవ్వాలి. ఎవరిచ్చారు మధుకి అభిషేక్ కి పాసెస్? తేలాలి కదా, అది తేలలేదు. మీ చెల్లెలతో ఏదో పెళ్లి రిలేషన్ పెళ్లి చేపియాలని చెప్పేసి అన్నారు కదా, ఇది నిజమా కాదా? ఇది కూడా చెప్పాలి కదా. ఇవన్నీ చెప్పాలంటే నువ్వు కంప్లైంట్ పెట్టాలి. ఏదో కంప్లైంట్ నువ్వు పెడితే వాడనే చెప్తాడు, లేకపోతే జనాలు చెప్పిందన్నా నువ్వు నిజమని నమ్ము. ఇవేవి చెయ్యకుండా నువ్వు రాత్రులు ఇక్కడ ఒక ఫోటో మీకు చూపిస్తా. ఇది రమావత్ మధు ఇల్లు, ఊరులో ఒక ఇల్లు. మన ఊర్లో అన్ని పెంకటిల్లు, చిన్న చిన్న ఇల్లులు ఉంటాయి. మా మధుగాడేమో 10th కూడా ఫెయిల్. 10th ఫెయిల్. ఎన్ని కోట్లు కావాలి, ఎంత డబ్బులు కావాలి బూత్ బంగ్లా కట్టియాలంటే? ఏ టైం అవుతుందో 12 గంటల రాత్రి పోతున్నావు అంట ఊర్లకి. మధుతోని 3-4 సార్లు ఆ ఇల్లు కట్టేటప్పుడు మొత్తం డైరెక్షన్ ఇమ్మదే అంట. మా తండా ప్రజలంతా చెప్తున్నారు. మరి నేను అబద్ధం ఆడుతున్నా. మరి మా తండా ప్రజలు చెప్పినప్పుడు నమ్మాలి కదా నువ్వు. తండా ప్రజలు అబద్ధాలు ఆడతారా అండి? వాళ్ళకి ఏం అవసరం వచ్చింది చెప్పు? వాళ్ళేమో రాజకీయాలు చేసేవాళ్ళ? పొద్దున్న లేసారా భూతల్ని నమ్ముకొని బతుకుతున్నారు. అదే భూతల్ని నమ్మి దాంట్లో మీద లోన్లు తీసి మీకు అంతా ఇచ్చిరంట. ఇది ఎందుకు నమ్మడం లేదు? ఎందుకు పేద ప్రజలు ఉసురు పోసుకుంటున్నాం? ఇదే గిరిజన బిడ్డలు కదా. ఇప్పుడు ఇంకోటి, ఈ ఫోటోలో శివ చౌహాన్ వీళ్ళ ఏదో రియల్ ఎస్టేట్ ఆఫీస్ ప్రారంభోత్సవంకి వచ్చిండు. ఈయన శివ చౌహాన్ అని నాకు మొన్న ఈ మీడియాలలో 10-15 డేస్ నుంచి వచ్చిన తర్వాతనే ఈయన ముఖం నేను చూసిన. మంగ్లీ బ్రదర్ అంతకుముందు మంగ్లీ బ్రదర్ ఉన్నాడని కూడా మాకు తెలియదు. ఓకే, శివ చౌహాన్ తోని నేను ఆఫీస్ ప్రారంభోత్సవం చేసుకుంటున్నాం. ఏ హోదాలో పంపించినావు తల్లి అంతని? ఏ హోదాలో పంపించినావు? ఇక్కడ అభిషేక్ ఉన్నాడు, ఈయన మధు పార్ట్నర్. ఓకే, ఇక్కడ భరత్ నాయక్ అని మధు బావ. ఓకే, ఇక్కడ శివ చౌహాన్. వీళ్ళు నలుగురు ఒక పార్ట్. ఆమీర్ పాటేల్. నేను దయచేసి డిపార్ట్మెంట్ కి నా రిక్వెస్ట్ ఒకటే, ఈ పేపర్ లో ఉన్నటువంటి ఈ ఫోటోలలో ఉన్న 5 వ్యక్తులని ఫస్ట్ మీరు కస్టడీ తీసుకోండి. ఓకే, మీరు అరెస్ట్ చేయండి. ఓకే, ఎవరు సంబంధం లేకుండా వీర పూర్తి డీటెయిల్స్ బయటికి వస్తే, దీంతో పాటు బాలాజీ మంగ్లీ ఇంకొద్దిసేపు పక్కన పెడదాం. మంగ్లీ పాత్ర అనేది ఎవరో వీళ్ళ దాంట్లో ఎవరో ఒకటి చెప్తాడు. ఓకే, ఈ ఆమీర్ పాటేల్ ఎవరు? ఈ ఆమీర్ పాటేల్ ప్రతి కేంద్ర మంత్రితో ఫోటోలు దిగిండు, ప్రతి ముఖ్యమంత్రితో ఫోటో దిగిండు, నరేంద్ర మోదీ గారితో ఫోటో దిగిండు, మన ముఖ్యమంత్రులతో ఫోటో దిగిండు, మంచి సెలబ్రిటీలతో ఫోటో దిగిండు. ఈ ఆమీర్ పాటేల్ ఇక్కడ ఎందుకున్నాడు? వీళ్ళంతా బిజినెస్ పార్ట్నర్స్ కదా, నార్మల్ వ్యక్తులు ఎవరు లేరు కదా ఈ ఫోటోలలో. అంటే మధ్యలో సెంట్రల్ మినిస్టర్ మాకు తెలుసు, మేము అంటే పెద్ద వాళ్ళతో ఫోన్ చేయించడాలు అని చెప్పేసి మధ్యలో సుబ్బారావు గారు ఇట్లా మా అండం అనేది కూడా మేము విన్నాం. అవును, మీడియాలో వచ్చింది. అవును, సో అది ఈ పర్సన్ త్రూనేనా? బహుశా ఈ పర్సన్ చేయించవచ్చు కదా. ఇప్పుడు ఇంకా మనం సోషల్ మీడియా పేజ్ చూసాం, సోషల్ మీడియా పేజ్ చూసాం. అఖిలేష్ యాదవ్ తో ఉన్నాడు, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ తో ఉన్నాడు, రామ్దాస్ అతావాలేతో ఉన్నాడు, చీఫ్ మినిస్టర్లతో ఉన్నాడు, తర్వాత మన తెలంగాణ ముఖ్యమంత్రి గారితో ఉన్నారు, బట్టి విక్రమార్క గారితో ఉన్నారు, గవర్నర్లతో ఉన్నారు, ప్రతి రాష్ట్ర ముఖ్యమంత్రితోనే ఉన్నాడు ఈయన. ఓకే, ఇది ఈయన పాత్ర ఏంటిది ఇక్కడ? ఆమీర్ పటేల్ గారి పాత్ర ఏంటిది? ఈ ఫోటోలో వేరే పర్సన్స్ ఎవ్వరు లేరు. ఎలిగేషన్స్ వస్తున్న పేర్లు అందరు ఈ ఫోటోలో ఉన్నారు. ఓకే, అంటే ఇప్పుడు ఈ సోషల్ మీడియా అనేది కూడా మనం ఓపెన్ చేసామండి, ఆమీర్ పటేల్ అని చెప్పేసి. ఇదేనా? ఇదే కదా. ఇక్కడేమో మెయిన్ పైన పేరేమో అమీర్ పటేల్, కానీ కిందున్న మెయిన్ పేరు వచ్చి అమీర్ హుస్సేన్. అండ్ మీరు అన్నట్టు కూడా ఈ ఫోటోలు అన్ని చూస్తే పెద్ద సెలబ్రిటీస్ తో మొత్తం ఉన్న ఫోటోస్ అయితే ఉన్నాయన్నమాట. మరి ఈ డబ్బులు మొత్తం అమీర్ దగ్గర ఉన్నాయంటారా? మరి అది ఇన్వెస్టిగేషన్ లో తేలాలంటున్నా నేను. ఇన్ని రోజులు అభిషేక్ పాత్ర వచ్చింది, మధు పాత్ర వచ్చింది, భరత్ నాయక్ మధు బావ భరత్ నాయక్ పాత్ర వచ్చింది, శివ చౌహాన్ పాత్ర వచ్చింది.
ఈ ఫోటోలో ఉన్న ఆమీర్ పటేల్ ఎవరు? ఈ ఈవెంట్ కి ఆమీర్ పటేల్ కి సంబంధం ఏంటిది? ఇంకో ఆరోపణ వస్తుంది. వీళ్ళు అరెస్ట్ అయినప్పుడు ఆమీర్ పటేలే స్వయంగా నల్గొండ ఎస్పీ ఆఫీస్కి వెళ్ళి విడిపించారనే ఆరోపణలు కూడా వస్తున్నాయి. మరి ఆ రోజు ఏ కేంద్ర మంత్రితో మాట్లాడించింది ఈ ఆమీర్ పటేల్? ఇది కూడా బయటికి రావాలి. దీని యొక్క ఫేర్ ఇన్వెస్టిగేషన్ చేయండి, పేద ప్రజలకు న్యాయం చేయండి. సెలబ్రిటీ అనే స్టేటస్ ని పక్కన పెట్టండి. సెలబ్రిటీస్ కి మనకు సోమవారం అయితే వాళ్ళకి మంగళవారం ఉండదు. మనకు సోమవారం ఉంటే వాళ్ళకు కూడా సోమవారం ఉంటది. వాళ్ళకి రాత్రి అయితే వాళ్ళు కూడా పడుకుంటారు, మనకు రాత్రి అయితే మనం కూడా పడుకుంటాం. వాళ్ళు కూడా అన్నం తింటారు, వాళ్ళు బంగారం తింటలేరు, మనం కూడా అన్నం తింటున్నాము. దయచేసి సెలబ్రిటీ స్టేటస్ పక్కన పెట్టండి. సెలబ్రిటీకి 4 చేతులు 4 కాళ్ళు లేవు. వాళ్ళు కూడా మనుషులే. వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయగానే 10 మందిలో తిరుగుతున్నారు. ఇన్ఫ్లుయెన్స్ చేయగానే ఇన్ఫ్లుయెన్స్ అవ్వకండి. పేద ప్రజలు చనిపోయే ప్రమాదం ఉంది. తండాలలో, గ్రామాలలో, ఎక్కడ నల్గొండ జిల్లా, ఎక్కడ జైరాబాద్, ఎక్కడ కర్ణాటక, ఎక్కడ అనంతపూర్, ఎక్కడ మాచర్ల. నాకు ఈ కొద్ది రోజులలో ఈ మీడియాలలో మేము వచ్చిన తర్వాత మాకు ఇంకా కొంతమంది చాలా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. జైరాబాద్ లో వీళ్ళకు ఎన్నో కోట్ల ల్యాండ్ ఉంది. 10-20 కోట్ల ల్యాండ్ ఉండే. కేవలం 3 కోట్లకే అమ్మేసారంట రీసెంట్ గా. ఇది ఇష్యూ స్టార్ట్ అయిన తర్వాత. ఈ ఇష్యూ స్టార్ట్ అయినాక అక్కడున్న బాధితులకి ఈ డబ్బులతో సైలెంట్ చేయండి అని చెప్పేసి నాకు చాలా దగ్గర ఉన్నటువంటి వ్యక్తి చెప్పారు. ఇప్పుడు ఎవరు దీంట్లో ఉన్న పాత్ర ఏంటిది? వీళ్ళ కాల్ డీటెయిల్స్ ఎందుకు వస్తలేవు ఇప్పటి వరకు? నేను డిపార్ట్మెంట్ కి నా రిక్వెస్ట్ ఒకటే, మంగ్లీ గారిని బద్నాం చేస్తున్నామని ఆమె బాధపడుతుంది. ఆమె ఆరోపణలు, బాధితులేమో ఆమెపై ఆరోపణలు చేస్తున్నారు. మనకి ఈ పంచాయతీ ఎందుకండి? మనం పేద ప్రజలకు న్యాయం చేద్దాం. డిపార్ట్మెంట్ కి నా రిక్వెస్ట్, నిజంగా మీ డిపార్ట్మెంట్ లో ఫేర్ ఇన్వెస్టిగేషన్ ఏదైనా ఉంటే మంగ్లీ గారితోని, మధు గారితోని, శివ చౌహాన్ గారితోని, తర్వాత ఈ మధు ఎన్ని నంబర్లు అయితే వాడుతుండ్రో, వీళ్ళు క్రిమినల్ మైండెడ్ కదండి. వీళ్ళు 10-20 నంబర్లు వాడతారు బహుశా. ఏ నంబర్లు, అన్ని నంబర్లు ఇన్వెస్టిగేషన్ లో తేల్చి వీళ్ళకి సంబంధం ఉందా లేదా అనేది బయట పెట్టాలి. ఫస్ట్ ఉంటే ఏమేమి ట్రాన్సాక్షన్ జరిగినాయి. మంగ్లీ గారి ఇల్లు మధు కొన్నాడు, 25 లక్షలు ట్రాన్సాక్షన్ చేసిండు మంగ్లీ గారి అకౌంట్ కి. ఇది నిజం కాదంటారా? నీ బర్త్డే ఫంక్షన్ కి వస్తాడు, నీ ప్రైవేట్ ఫంక్షన్స్ కి వస్తాడు, నీ ఊరికి మధుకు తీసుకెళ్తావు. ఇల్లు కడుతూ ఉంటే కూడా అక్కడికి రావడము ఇవన్నీ ఆధారాలు కావంటారా? ఇవన్నీ ఆరోపణలే. ఆరోపణలు వచ్చినప్పుడు మధు గారి పైన ఎందుకు కంప్లైంట్ పెట్టలేదు? అంటే మీరు ఎంత చెప్తూ ఉంటే దీనిలో ఇన్వాల్వ్మెంట్ కేవలం ఇక్కడి వరకే కాదండి. ఇది చాలా లోతైన సబ్జెక్టు. చాలా పేద ప్రజలు అన్యాయం అయిపోయారు. 30 సంవత్సరాలు వెనకైపోయారు.